హాయ్ అండి, వెల్కమ్ టు కిరణ్మయిస్ కుకింగ్. ఈరోజు మనం అన్నిట్లోకి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటనేది చూస్తున్నామండి. అది మనకు అందరికీ తెలిసిందే, చద్దన్నము. దీన్ని నేను అన్నం కాకుండా మిల్లెట్స్ ఉపయోగించి చేస్తున్నాను. నేను అది ఎలా తయారు చేశానో, అది ఎంత ఆరోగ్యానికి మంచిదో చూద్దామండి. ఇక్కడ నాకు అర గ్లాసు సామలు తీసుకున్నాను అండి. మీ దగ్గర సామాన్లు లేకపోతే కొర్రలు కానీ, బ్రౌన్ రైస్ కానీ, లేదంటే వైట్ రైస్ అయినా పర్లేదు, మీ ఇష్టం. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకొని ఒక అర గ్లాస్ తీసుకొని బాగా కడిగేసి వండేసానండి. ఇప్పుడు సాయంత్రం 4-5కి అలా పెట్టాను నేను. లేదా మీ దగ్గర మధ్యాహ్నం వండిన అన్నం ఉంటే కూడా దాన్ని కూడా మీరు వాడుకోవచ్చు. నేను ఇక్కడ రైస్ కాకుండా మిల్లెట్స్ యూస్ చేస్తున్నాను అంతే. కొర్రలు అయితే చాలా టేస్ట్ ఉంటాయండి. సామలు, కొర్రలు, చాలా వెరైటీస్ ఉన్నాయి కదా మన మిల్లెట్స్లో, ఏదైనా వాడుకోవచ్చు. అన్నీ తీసుకొని కడిగేసేసి డబల్ క్వాంటిటీ, మామూలుగా మనం అన్నానికి ఎలా పెడతామో అలా డబల్ క్వాంటిటీ వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేశానండి. ఇది 11 to 12 అవర్స్ బాగా పులిస్తే చాలా మంచిదన్నమాట. అలా ఇలా మిల్లెట్స్ ఉపయోగించేటప్పుడు మనం 3-4 విజిల్స్ దాకా పెట్టాలండి. మామూలు మన అన్నంలాగా అవ్వదు, ఇంకొక విజిల్ 2 విజిల్స్ ఎక్కువే రావాలి. చూసారా, మెత్తగా బాగా ఉడికిపోయింది. దాన్ని బాగా చల్లారనిచ్చి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మనం పక్కన పెట్టేసుకుంటాం. ఇది ఎంతో ఈజీ కదండి, చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్, అంత ఆరోగ్యానికి మంచిదండి. మనం తెల్లారు లేచి ఏం టిఫిన్ చేయాలని పరిగెత్తడం కానీ, దాంట్లోకి ఆయిల్స్ ఎక్కువ వాడేసేసి ఇబ్బంది పడడం కానీ, ఇవన్నీ లేకుండా చాలా సింపుల్గా ఈజీగా ఉండే బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. అది బాగా చల్లారిన తర్వాత ఒక కప్పు, చిన్న కప్పుకి పాలు పోస్తున్నానండి. సన్నపడాలనుకునే వాళ్ళు పాలు కాదనుకుంటే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు, లేదా స్కిమ్డ్ మిల్క్ వేసుకోవచ్చు, లేదా ఈ పాలలోనే హాఫ్ పాలు హాఫ్ వాటర్ వేసి కూడా వేసుకోవచ్చు అనమాట. వేసేసుకొని కొద్దిగా నీళ్ళు కలుపుకొని, మా పాలు చాలా థిక్గా ఉన్నాయండి, అందుకని నేను కొద్దిగా వాటర్ మిక్స్ చేశాను. మీరు అలా కూడా వేసుకోవచ్చు. పాలు క్వాంటిటీ తక్కువ వేసి వాటర్ ఎక్కువ కలిపి వేసుకొని ఒక 2 స్పూన్స్ పెరుగు. ఈ అన్నం అంతా మనం ఉడికించిన అన్నం చల్లగా అయిన తర్వాత వేసుకోండి. నా దగ్గర అన్నం లేదు, నేను మిల్లెట్స్ వచ్చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వండానండి. మీ దగ్గర మధ్యాహ్నం మిగిలిన అన్నం ఉంటే దాంట్లో కూడా మీరు కలుపుకోవచ్చు. లేదు అంటే మిల్లెట్స్ కావాలంటే విడిగా వండుకోండి. అలా ఒక పెరుగు వేసేసాం కదా, 2 స్పూన్ల పెరుగు వేసి కలిపేసి కొద్దిగా ఉప్పు వేసి దీన్ని ఇలాగే గిన్నెలో, మీ దగ్గర మామూలుగా మట్టి పాత్రలు అలాంటివి ఏమీ లేకపోతే ఈ గిన్నెలో ఇలాగే పెట్టేసుకొని పక్క రోజు ఉదయం 8-9 అంటే 8-9 అప్పుడు బ్రేక్ఫాస్ట్కి మన టైం అదే కదండి, అప్పుడు తినచ్చు. లేదా ఇలా మట్టి పాత్ర ఉంటే మట్టి పాత్రలో వేసేసి పెట్టుకుంటే ఇంకా మంచిదండి. దీంట్లో అది మనం 12 అవర్స్ పులవడం వల్ల ప్రోబయాటిక్స్ బాగా ఉంటాయన్నమాట, మంచి గట్ బ్యాక్టీరియా తయారవుతుంది. అది ఎంతో మంచిదండి ఆరోగ్యానికి. మనం ఇక్కడ మిల్లెట్స్ వాడడం వల్ల కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువ బాడీలోకి పోకుండా లైట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు కష్టపడి చేసే పని చేయట్లేదు కదండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమి లేదు కాబట్టి చాలా కొద్ది క్వాంటిటీలో ఇలా మిల్లెట్స్ తినడం మంచిదన్నమాట. చూసారా, బాగా పులిసి చాలా బాగా ఒక రకమైన పులుపు వాసన వస్తుందండి. దీంట్లో గట్ బ్యాక్టీరియా చాలా మంచిది ఉంటుందన్నమాట, మీకు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందండి. అంతే, దీన్ని బాగా కలిపేసి, నేను ఉప్పు కొద్దిగా వేసాను కదండి, మీకు కావాలంటే కలుపుకోవచ్చు లేదా వదిలేయచ్చు. దీంట్లో ఆనియన్ సన్నగా తరిగి వేసుకొని తినండి. ఈ పులుపుకి అది మంచి కాంబినేషన్ అనమాట. కొంతమందికి పుల్లగా తింటే గ్యాస్ ఫామ్ అయ్యి ఆరోగ్యానికి మంచిది ఉండదండి, అందుకని. లేదా వీజింగ్ ఉన్న వాళ్ళు కూడా పుల్లగా తింటే కష్టం కదా, అందుకని సన్నగా ఆనియన్స్ తరిగి వేసేసుకొని, పచ్చిమిరపకాయ కానీ ఊరిన మిరపకాయలు కానీ ఏమన్నా ఉంటే వేసుకొని చక్కగా తినండి. ఎండాకాలంలో ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అండి. అందరు తయారు చేసుకొని ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.